ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా కూడా కొందరు విద్యార్థులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సడలింపును కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే స్టూడెంట్స్ సమయానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. సడలింపు నేపథ్యంలో కూడా ప్రస్తుతం వాళ్ళకి కొంత సమయం ఇచ్చినట్లయింది. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిబంధనలను సడలించింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఎస్ శాంతికుమారి హెచ్చరించారు. ఇంటర్ 10 పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఇంటర్ పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి.